నిడమనూరు గ్రామ అభివృద్ధి మరియు చెరువు ఆక్రమణల అంశంపై వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మాజీ సర్పంచ్ శ్రీలం రంగారావు చేసిన ఆరోపణలను నిడమనూరు తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేగా యార్లగడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే నిడమనూరు గ్రామం అభివృద్ధి చెందిందని, రంగారావు సర్పంచ్గా ఉన్నప్పుడు కనీసం వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. తెలప్రోలులో సమావేశాలు పెట్టడం కాదని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్భంగా సవాలు చేశారు. నిడమనూరు గ్రామ టీడీపీ అధ్యక్షులు బండి వెంకట్రావు, తెలుగు యువత నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ అడుసుమిల్లి నవీన్, పిఎస్సిఎస్ చైర్మన్ కానూరు యుగంధర్, ఇతర నాయకులు మాట్లాడుతూ రంగారావు వ్యాఖ్యలను తిప్పికొట్టారు. గ్రామం మొదట్లో ఉన్న అలంకార్ బేకరీ అక్రమమని రంగారావు చేసిన ఆరోపణలను బండి నాని తోసిపుచ్చారు. అది బండి పున్నయ్యకు చెందిన సొంత స్థలమని, అందులోనే చట్టబద్ధంగా లీజు తీసుకొని నిర్మాణం చేపట్టారని తెలిపారు. బాపిరాజు చెరువు విషయంలో రంగారావు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు. గతంలో సర్పంచ్గా ఉన్న సమయంలోనే చెరువు ఆక్రమణలకు గురైందని, అప్పుడు ఏమీ చెయ్యని రంగారావు ఇప్పుడు దాతల సాయంతో చెరువును అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. గ్రామంలో డ్రైనేజీ నిర్మాణాన్ని కేవలం ఒక వర్గం కోసమే చేశారని చేస్తున్న ఆరోపణలను నాని ఖండించారు. 8 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఆ డ్రైనేజీని తాము కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేశామని తెలిపారు. సర్పంచ్గా ఉన్న సమయంలోనే ఆ డ్రైనేజీ పనులను ప్రారంభించి సొంతగా బిల్లులు కూడా చేయించుకున్న రంగారావు ఇప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఎమ్మెల్యేగా యార్లగడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే నిడమనూరు గ్రామం అభివృద్ధి చెందిందని, తెలప్రోలులో సమావేశాలు పెట్టడం కాదని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని బండి వెంకట్రావు, నవీన్ సవాలు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, నిన్న మా గ్రామానికి సంబంధించినటువంటి ఎక్స్ సర్పంచ్ అయినటువంటి శ్రీలం రంగారావు ప్రెస్ మీట్లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామంలో చాలా అరాచకాలు జరిగిపోయినాయి, అన్నీ ఆక్రమించేశారు, చెరువులు కుంటలు అని చెప్పి అబండాలు వేశారు. దాని గురించి ఇవాళ మేము సమాధానం చెప్పడం కోసం అని చెప్పి మీ అందరిని పిలవటం సోదరులరా. ముందుగా నేను నిడమనూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు బండి వెంకట్రావు నాను, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జి నవీను, అలాగే మా గ్రామ సమాధానం చెప్పడం కోసం అని చెప్పి మీ అందరిని పిలవడం జరిగింది. ముందుగా ఆయన ఊరు మొదట్లో ఉన్నటువంటి అలంకార్ బేకరీ గురించి మాట్లాడాడు. అలంకార్ బేకరీ అది బండి పుండ్రయ్య గారు అని చెప్పి వాళ్ళది ఓన్ స్థలం, అది 3 సెంట్లు 3.5 సెంట్ల స్థలం. అది దానిలో అది ఈ అలంకార్ బేకరీ వాళ్ళు దాన్ని రెంట్కి తీసుకుని, ఇయర్లీ రెంట్కి తీసుకుని దానిలో కన్స్ట్రక్షన్ ఆ 3.5 సెంట్లలోనే కన్స్ట్రక్షన్ చేశారు. ఆ సరౌండింగ్స్ అంతా బాగు చేశారు. యాక్చువల్గా దానివల్ల మా ఊరు ఎంట్రన్స్లో అట్మాస్ఫియర్ అంతా మారిపోయి అది చాలా అందంగా ఉంది. వచ్చి దాన్ని ఏదో ఆక్రమించేశారు, రోడ్డు స్థలాలు, ఆర్ఎంబీ స్థలం ఇదంతా ఆక్రమించేసి కట్టారని చెప్పి ఆయన అభాండం వేశాడు. వచ్చి రేపొద్దున రోడ్లు డెవలప్ చేసుకున్నప్పుడు తీయాల్సి వస్తే తీసేస్తారు. ఇప్పుడు వచ్చి దానిలో కన్స్ట్రక్షన్ ఏమీ లేదు, ఓన్ ప్లేస్లోనే కన్స్ట్రక్షన్ ఉంది ఒకటి. దానికి అదొక వివరణ. తర్వాత బాపిరాజు చెరువు గురించి మాట్లాడాడు. బాపిరాజు చెరువులో వచ్చి అది బాపిరాజు గారు అని ఆయన 1900 1910 ఆ సమయంలో ఊరికి సంబంధించి అది మంచినీటి చెరువు కోసం అని చెప్పి 3 ఎకరాలు 8 సెంట్లు ఆయన వితరణ ఇచ్చారు. వితరణ ఇచ్చిన చెరువుని ఈయన లాస్ట్ 15 సంవత్సరాల్లో, ఈయన 10 సంవత్సరాలు ఈయన సర్పంచ్గా ఉన్నారు. అప్పటి నుంచి కూడాను దానిలో ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. ఆక్రమణలను పట్టించుకోకుండా మేము లాస్ట్ 2025లో మేము కలెక్టర్ గారికి నేను ఒక పిటిషన్ ఇచ్చాను. అయ్యా, ఇట్లాగా మా ఊరు బాపిరాజు చెరువుని ఇట్లాగా ఆక్రమించుకుని అన్యాక్రాంతం చేశారు, దాన్ని బాగు చేయండి అని చెప్పి నేను పీజేఆర్ఎస్లోకి వెళ్ళిపోయి నేను ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన అట్లాగే మున్సిపల్ కమిషనర్గా, సిఆర్డీఏ కమిషనర్ గారికి, మున్సిపల్ మినిస్టర్ గారికి వీళ్ళందరికీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. దాన్ని ఎవరో పట్టించుకోకపోతే మేము స్వచ్ఛందంగా ఒక డోనర్ని చూసి ఆ చెరువును బాగు చేయించడానికి ఇప్పుడు తయారయ్యాం. ఆ డోనర్ వచ్చి మొత్తం కూడాను ఆయన సొంత ఖర్చులతోటి ఇక్కడ పిహెచ్సి కట్టారు. ఆయనే అదే డోనరు ఒక పెద్ద ఆయన పేరు మీద, వాళ్ళ ఇంట్లో పేరు మీద సొంతంగా మొత్తం మేము ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాకు, అట్లాగే చుట్టూ గార్డెను,
ఓపెన్ జిమ్ము ఇవన్నీ పెట్టుకోవడానికి మేము చేస్తామని చెప్పి ముందుకు వస్తే వాళ్ళని చేసుకోమన్నాం. వాళ్ళు ఏంటంటే మేము మొత్తం పని అంతా చేసి గ్రామ సభ పెట్టి మేమందరం వచ్చేంతవరకు మా పేర్లు ఎక్కడ బయటకు చెప్పొద్దు అన్నారు. కాబట్టి మేము ఎవరికి చెప్పలేకపోయాం అన్నమాట. దానిలో కూడాను మా స్వార్థం కోసం ఏదో మేము చేస్తున్నట్టు మా మీద అబండాలు వేసాడు ఆయన. వచ్చి టోటల్గా 3 ఎకరాలు 8 సెంట్ల చెరువులో ఇవాళ 2 ఎకరాలు కూడా లేదు. అది అన్యాక్రాంతం అయిపోయిన దాన్ని మొత్తం క్లియర్ చేద్దామంటే అందరూ రెడీ. వచ్చి ఈయనేమో ముందు అన్యాక్రాంతం అయింది క్లియర్ చేయాలనేమో మన దగ్గర అంటాడు, అవతలకి వెళ్ళి వాళ్ళనేమో కట్టుకోమని చెప్తాడు. దీనిలో ఇటు కట్టుకోమని చెప్పేది ఆయనే, కోర్టులో కేసులు వేయించేది ఆయనే. రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. వచ్చి ఆ చెరువును కూడాను ఒక్కసారి దానిలో ఒక్క ట్రక్కు మట్టి కూడా మేము ఎక్కడా బయటకు ఇవ్వలేదు. మొత్తం శుభ్రం చేయించి ఆ చెరువుని మొత్తం కూడా దానిలో చెత్త చెదారంతో ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు ఊళ్ళో దరిద్రం అంతా తీసుకొచ్చి దానిలో వేసి బూట్ చేసి ఆ చెరువుని అంతా నాశనం చేసేస్తే ఇవాళ మేము తీసి దాన్ని బాగు చేస్తూ ఉన్నాం. బాగు చేస్తూ ఉంటే ఆయనకి ఎందుకు అంత దుఃఖతో మాకు అర్థం కావట్లా. ఇప్పుడు నువ్వు చేయలేకపోయావు, మేము బాగు చేస్తూ ఉన్నాం. దానిలో ఎక్కడన్నా అన్యాక్రాంతం జరిగిందని చెప్పి నువ్వు నిరూపించగలిగితే నువ్వు ఏ శిక్ష చేసినా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. నెక్స్ట్ వచ్చి డ్రైన్ ఒకటి కట్టారు. డ్రైను ఆ పక్కన కార్పొరేట్ కాలేజీ వాళ్ళ కోసం అని చెప్పి ఇదంతా దాని దారి కోసం ఆక్రమించుకుంటున్నారు, దానిలో డ్రైన్ కట్టారు అని చెప్పి అన్నారు. ఆ స్థలం వచ్చేసి మా సోదరికి మేము 40 years బ్యాక్ మేము పశువు కింద ఇచ్చామండి. ఆవిడ ఇప్పుడు డెవలప్మెంట్కి ఇచ్చుకున్నారు. డెవలప్మెంట్కి ఇచ్చుకుని దానిలో కాలేజీ కట్టిన బిల్డర్ వేరే, మాకు ఎటువంటి సంబంధం లేదు. అది వచ్చి మా పార్టీకి కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. అది మా సోదరికి సంబంధించింది. డ్రైన్ కట్టింది. డ్రైన్ కూడాను అతను 2 సార్లు టెండర్లు పిలిచాడు, ఎస్టిమేట్లు వేయించాడు. వచ్చిన వాళ్ళు కట్టలేకపోయారు. 3వసారి సగం పని చేశారు, వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ వల్ల ఈ 15 సంవత్సరాల్లో వాళ్ళ వల్ల ఆ డ్రైన్ కట్టడం వాళ్ళ వల్ల కాల. నేను నెల రోజుల్లో ఆ డ్రైన్ కట్టించిన తర్వాత దానిలో అది పూర్తి చేసి ఆ నీళ్ళన్నీ స్టాగ్నేట్ అయ్యేటట్టు చేసి చెరువు అంతా నింపేసి అక్కడ శ్మశానం మునిగిపోయేటట్టు చెరువు అంతా నీళ్లు బయటకు వచ్చేటట్టు చేసి దానికి ఒక రాజకీయ డ్రామా ఆడారు. అట్లాగే అసలు ఆ డ్రైన్కు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసింది ఎవరు? వచ్చి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసింది అతనే, సర్పంచ్గా ఉండగా. వచ్చి డ్రైన్ కట్టిన తర్వాత అతని బోట్లోనే బిల్లులు అవన్నీ శాంక్షన్ చేయించాడు, అయిపోయింది. అది కూడాను నా కాలేజీలో మా సోదరికి సంబంధించిన కాలేజీలో డ్రైన్ వెళ్ళటానికి అని చెప్పి డ్రైన్ కట్టామండి. అంటే నా కోసం ఈయన డ్రైన్ కట్టాడా? అప్పుడు 3 సార్లు నుంచి ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం నుంచి కూడాను 8 సంవత్సరాల నుంచి కూడాను డ్రైన్ కట్టడానికి ప్రిపేర్ అయ్యింది. నా కోసమే డ్రైన్ కట్టడానికి. నాతో ఏం లాలూచిపడి నువ్వు డ్రైన్ కట్టడానికి ప్రిపేర్ అయ్యావు? నాతో కానీ నా పార్టీతో కానీ నువ్వు లాలూచిపడి నువ్వు డ్రైన్ ఎందుకు కట్టావు? అదొకటి నేను మీకు తెలియజేయదలుచుకున్నాను సోదరులారా. అట్లాగే ఇప్పుడు ఇంకొకటి అన్యాక్రాంతం చేశారు. ఫారింగ్ రోడ్లో వెంచర్ వేశారు వాళ్ళు, సిద్ధార్థ ఇన్ఫ్రా వాళ్ళు వెంచర్ వేసి దానిలో కాలం ఆక్రమించేశారు. 7 సెంటు దాకా స్థలం ఆక్రమించారని చెప్పాను. అట్లాగే వాళ్ళైతే ఓపెన్గా చెప్తా ఉన్నారు, మేము సిఆర్డిఏ నామ్స్ ప్రకారం మేము కడతా ఉన్నాం. ఇరిగేషన్ వాళ్ళు వచ్చి చూశారు, ఆ కాలువ మేము ఎటువంటి ఆక్రమణ లేదు, మీరు నిరభ్యంతరంగా మీరు సర్వే పెట్టుకుని ఆ కాలువలో ఏదన్నా మేము ఆక్రమించి ఉంటే మీరు తీసుకోండి అని చెప్పారు వాళ్ళు. 2 సార్లు సర్వే పెట్టించాం. సర్వే పెట్టి చూసినా కానీ ఎవరికి సమాధానం చెప్పలేకపోయారు. కాబట్టి వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళే ఉన్నారు. అలాగే ఫారింగ్ రోడ్లో నుంచి వాళ్ళు కూడాను 5 సెంటు స్థలం వదిలేసి 80 అడుగులకు రోడ్డు వదిలేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉన్నారు. అట్లాగే వాళ్ళ మీద ఇతను దొక్కుతా ఏంటంటే ఆ సిద్ధార్థ ఇన్ఫ్రా అని చెప్పి అది కట్టిన తర్వాత దానిలోకి వెళ్ళి ఒక ఫ్లాట్ అడిగాడు ఇతను. ఆ ఫ్లాట్ ఇవ్వడానికి మేము సిఆర్డిఏలో మేము అన్ని పర్మిషన్లు తెచ్చుకుని మేము కట్టిన తర్వాత నీకెందుకు ఇవ్వాలి ఫ్లాట్ అని చెప్పి వాళ్ళు అన్న తర్వాత వాళ్ళ మీద బ్లడ్ పెట్టుకుని వాళ్ళ మీద కోపం పెట్టుకుని వాళ్ళ మీద బుర్ర చల్లుతూ ఉన్నాడు. ఇది సత్యం. అట్లాగే మన అలంకార బేకరీ స్థలం ఒకటి కబ్జా చేయాలని చూశాడు. 2.5 కోట్ల నిధులు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి సహకారంతో మేము నిడమాను డెవలప్ చేశాము. ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే గారు 40 లక్షలు ఇచ్చి రామానగర్లో 4 రోడ్లు వేయించారు. ఊళ్ళో 2 రోడ్లు వేయించాం. 6 రోడ్లు 40 లక్షలు వేయించాం. అట్లాగే ఇప్పుడు ఇతను చెప్పిన డ్రైన్ 15th ఫైనాన్స్ నిధులతోటి 28 లక్షలు పెట్టి ఆ డ్రైన్ వేయించాం. అట్లాగే 75 లక్షలు పెట్టి రామానగర్లో మెయిన్ రోడ్డు డ్రైన్ ఇప్పుడు పని వర్క్ జరుగుతూ ఉంది, అయిపోవచ్చింది. అట్లాగే ఇంకా హరిజన వాళ్ళు 10 అడ్డ రోడ్లు మొత్తం కలిపి బారుగా 3 రోడ్లు ఉంటాయి, 10 అడ్డ రోడ్లు ఉంటాయి.
దాన్ని 30 లక్షలు పెట్టి 10 అడ్డ రోడ్లు నేను వేయించాం. మొన్న మేము వేయించాం ఆ ఎమ్మెల్యే గారితో కూడాను, అది మేము ఓపెనింగ్ చేయించాం. అట్లాగే ఇంకొక 10 రోడ్లు ఉన్నాయి. ఈ నెలాఖరికల్లా ఆ 10 రోడ్లు కూడా వేయించేస్తాం. వేయించేసి మేము అదే మళ్ళీ ఇప్పుడు హరిజన వాళ్ళు ఒక్క నెహ్రూ నగర్లో ఒక్క అన్ని సీసీ రోడ్లే, ఒక్క మట్టి రోడ్డు కూడా ఉండదు. ఇక మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఇంకా డ్రైన్లు ఉన్నాయి, ఆ పని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. వీడు వచ్చేసి ఇప్పుడు ఇతను వచ్చి నిన్న ఓకే ప్రాలాపనలు, ఏదో పాలిచ్చే ఆవు, మీరు పాలిచ్చే ఆవులు కాదురా బాబు, ఆరగించే ఆంబోతులు. మిమ్మల్ని అందుకనే 151 నుంచి 11కి కూర్చోబెట్టారు. మీరు వచ్చేసి ఇప్పుడు వచ్చి ఇంతకుముందు ఎమ్మెల్యే గారి గురించి మాకు తెలుసు, మాతోటి పనిచేసిన ఆయనే, నీ గురించి నాకు తెలుసు. ఈ 15 సంవత్సరాల్లో మీరు చేసిన ఈ 15 సంవత్సరాల్లో ఈ 10 సంవత్సరాల్లో నువ్వు చేసింది, నువ్వు ఎంత అసలు నీ ఫైనాన్షియల్ స్ట్రాటజీ ఏంటి, నీ ఫైనాన్షియల్ ఇదేంటి, నీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు, నువ్వు ఇవాళ ఏ సిచ్యువేషన్లో ఉన్నావు, ఇవాళ హరిజన వాళ్ళ 4 ఇళ్ళు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? వచ్చేసి ఒక్కొక్కటి 4 అంతస్తులు నువ్వు ఏ పర్మిషన్తో కట్టావు? నువ్వు ఎదుటాళ్ళని అంటాం కాదు, ముందు మనం 1 ఏళ్ళు చూపిస్తే మనకి 4 ఏళ్ళు చూపిస్తాయి. వచ్చి నువ్వు నాది 200 కోట్ల ఆస్తి పోయింది, ఇవాళ 5 సెంట్లు 10 సెంట్లు ఆక్రమించుకుని బతకాల్సినంత హీన స్థితిలో మేము లేము. వచ్చేసి నువ్వు మర్యాదగా ఉండకుండా ఇలాగే ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లాగే ప్రాలాపనలు ప్రేలిపోతే మాత్రం మర్యాదగా ఉండదని చెప్తా ఉన్నాం. వచ్చి అట్లాగే అతని గురించి కూడాను ఇంకా ఇప్పుడు మేము చేయాల్సిన పనులు కూడానండి. ఇప్పుడు వచ్చి మొన్న ₹1 పెట్టి 1.5 పెట్టి జేజేఎం నిధులతోటి వాటర్ పైప్ లైన్ వేశారు నిడమానూరులో. వాటర్ పైప్ లైను నెహ్రూ నగర్లో వేస్తే అవి ఎందుకు ఉపయోగం లేకుండా ₹1 నిధులు వేస్ట్ చేసి ఆ పైపులన్నీ కూడాను రోడ్డు మధ్యలో వేసేసి అవి ఆటోలు దొక్కి కారులు దొక్కేసి ఇరిగిపోయి ఎందుకు పనికి రాకుండా చుక్క నీళ్ళు ఇచ్చారండి నెహ్రూ నగర్కి. ₹1 పనులు వేస్ట్ అయిపోయింది. దాని మీద కూడాను ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నామండి. ఇంతవరకు కూడాను మా ఊరు కల్చర్ కాదు, అందరం అన్నదమ్ముల్లాగా ఉన్నాం, మాకు అనవసరం అని చెప్పి మేము చూస్తూ ఊరుకున్నాం. అంతేగాని మా మీద బురదేయడానికి ఈ 2 సంవత్సరాల్లో గ్రామ పార్టీ కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ ఏదన్నా 5 పైసలు కరప్షన్ చేశారని నువ్వు నిరూపిస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం. మీ గురించి చెప్పాలంటే 1000 చెప్తాం మేము. నీ గురించి చెప్పాలంటే 5 సంవత్సరాలు, ఒక్కో సంవత్సరానికి గంట పడుతుంది, 5 గంటలు పట్టుద్ది. ఇదో పెద్ద సీరియల్ లాగా. నువ్వు మమ్మల్ని విమర్శించే స్థాయి కానీ మా మీద బురద చల్లే అంత ఇది కానీ నీకు లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మాత్రం చాలా మంచిది ఎవరికైనా సరే. అట్లాగే నిన్ను వెనకమాల నుండి మాట్లాడించిన వాళ్ళకి నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టింది ఎక్కడ? ఊళ్ళో విషయాలు ఊళ్ళో పెట్టాలా? నువ్వు ఎక్కడికి వెళ్ళి పెట్టావు? కాదు, నువ్వు తేలపోలు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు? ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళి మాట్లాడదాంరా. చెరువులో ఏమాత్రం అన్యాక్రాంతం జరిగినా కానీ నువ్వు వచ్చి అట్లాగే డ్రైన్ ఉందండి, డ్రైన్ కట్టాం. డ్రైన్ ఎవరు కట్టమన్నారు? మీ వాళ్ళ కోసం నువ్వు కట్టావు డ్రైను. నేను చెరువులో నీళ్లు పోవడానికి కచ్చా డ్రైన్ తీస్తానన్నా, నువ్వు కచ్చా డ్రైన్ తీయడానికి వీల్లేదు, నువ్వు డ్రైన్ కట్టాల్సిందే, పర్మనెంట్ డ్రైన్ కడితేనే నువ్వు దాన్ని అంటుకోమని చెప్పారు. నువ్వే మళ్ళీ అడ్డం వేయించి మళ్ళీ కేసులు పెడతారని చెప్పి నువ్వే తీపిచ్చావు. నువ్వు ముందొకటి వెనకమాల ఒకటి, ఈ డ్రామాలన్నీ చల్లవు రంగారావు. ఇప్పుడు వచ్చేసి ఏదన్నా ఉంటే స్ట్రైట్ పడవాడు రాజకీయం చేసుకో, అంతేగాని అటు వెళ్ళేమో వాళ్ళని గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడిలో వాళ్ళనేమో నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోమని చెబుతావు, మళ్ళీ వెళ్ళి హైకోర్టులో నువ్వే కేసు వేపిస్తావు. ఈ రాజకీయ నాటకాలు ఇవన్నీ ఇక చల్లవు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎదుటాళ్ళ మీద బుర్ర చల్లేటప్పుడు నీ సంగతి ఏంటో నువ్వు ఆలోచించుకుని నువ్వు మసులుకుంటే చాలా పద్ధతిగా ఉంటుంది. కాబట్టి సోదరులరా, మేము ఇంకా జేజేఎం నిధులు కూడాను మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారి సహకారంతో 2,30,00,000 నిధులు తీసుకొచ్చాను. ఇప్పుడు మళ్ళీ 5 నెలలు కష్టపడ్డాను నేను. ₹1,00,00,000 వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ అది రీఓపెన్ చేయించి 2,37,00,000 నిధులు శాంక్షన్ చేయించాం. 1 నెల రోజుల్లో 2 నెలల్లో అవి కూడా టెండర్లు పిలుస్తారు. అట్లాగే ఎమ్మెల్యే గారి సహకారంతో మెయిన్ రోడ్డుకి 6 కోట్లకి ఆయన ఆర్ఎంబీ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి అది మా మెయిన్ రోడ్డు డబల్ రోడ్ చేసేసి మధ్యలో బ్యూటిఫికేషను అంతా కూడా చేయడానికి ఆయన కూడా ప్రపోజల్ పెట్టారు. అట్లాగే బాపిరాజ్ చెరువు కూడా ఎవరు అన్యాక్రాంతం చేయలేదు. అన్యాక్రాంతం అంతా కూడాను ఆల్రెడీ అయిపోయింది. ఆల్రెడీ ఉన్న చెరువునన్నా బాగు చేయించి ఫ్యూచర్ తరాల వాళ్ళకి అప్పచెప్పాలి, గ్రౌండ్ వాటర్ పెంచాలని మా ఉద్దేశం. కాబట్టి ఎవరు కూడా తట్టం మట్టి కూడాను దానిలో ఎవరు వేస్ట్ చేయలేదు. ఉన్న ప్రతి స్పూను మట్టి కూడా అక్కడే వేసాం. అలాగే సోదరులారా, మళ్ళీ
మా హిందూ శ్మశాన వాటికి దగ్గర దగ్గర 30 లక్షలు ఈ శ్మశాన వాటికి రోడ్డుకి కానీ శ్మశాన వాటికి కానీ 30 లక్షలు మట్టి తోలాం. 30 లక్షల మట్టిని కూడాను, అది కూడా ఏంటంటే ఉన్న మట్టి ఎక్కడా వేస్ట్ అవ్వనీయకుండా బయటికి పోనీయకుండా మా శ్మశానం బాగుండలేదు, అది బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో కాన్సెప్ట్ తోటి పనిచేసాం. ఈ విధంగా మేము 2 సంవత్సరాల్లో ఇన్ని పనులు చేసి మేము ఇట్లా బాగు చేసుకుంటూ వస్తుంటే నువ్వు మా మీద బరువు చల్లుతూ ఉంటానంటే మాత్రం అది పద్ధతిగా ఉండదు రంగారావు. ఇంకొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఏది మాట్లాడినా నీకు మళ్ళీ అందరూ కరప్షన్ చేస్తారు, అట్లాగే అటువంటి వాళ్ళని నువ్వు అంటున్నావు. అట్లాగే వచ్చి నేను మొన్న ప్రతి వీధిలో ఇవాళ లైట్ లేని వీధి లేదు నిడమానూరులో. ఎమ్మెల్యే గారికి లెటర్ తీసుకుని నేను ఎమ్మెల్యే గారి సహకారంతో ఏఈ గారితో మాట్లాడి, అట్లాగే మన ఎలక్ట్రిసిటీ మినిస్టర్ తోటి మాట్లాడి 35 లక్షల రూపాయలు కండక్టర్ వేయించానండి నిడమానూరులో. అది ఆ విధంగా మేము 2.5 కోట్లు పెట్టి 2 సంవత్సరాల్లో మేము డెవలప్ చేసుకుంటూ వస్తుంటే ఊరికినే బుర్రతలడం ఏంటి, నీ దొగతేంటి, అసలు నీ కడుపు మట్టం ఏంటి, నువ్వు ఒక్క పని చేసావా? ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నావు, ఎక్కడైనా ఓపెన్ డిబేట్ పెట్టండి. నిడమానూరు రామానగర్ దగ్గర నుంచి హరిజనవాడ వరకు నడుచుకుంటూ వెళ్దాం, ఎవరు ఏం పని చేశారని మాట్లాడదాం. అట్లాగే నీ స్థాయి ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి, ఆయన్ని రాజీనామా చేయమనే అంత స్థాయి కాదు నాయన. మన లెవెల్లో మనం ఉండి మాట్లాడుకుంటే బాగుంటుంది. అట్లాగే హరికృష్ణ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని చెప్పి అన్నామంట కదా, ఆ మాట ఏదో వెళ్ళి నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడిగితే బాగుంటుందని చెప్పారు. అది వచ్చి ఆ టైంలో మేము లేవు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు కూడా ఎమ్మెల్యే గారు అంటే వెళ్ళాను నేను, యార్లగడ్డ వెంకటరావు గారు వెళ్ళి బొప్పన హరితో మాట్లాడి వచ్చారు అని. ఆ యార్లగడ్డ హరి గారింటికి వెళ్ళమని చెప్పింది ఎవరు, ఎందుకు వెళ్ళారని చెప్పి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే ఆయన చెప్తాడు సమాధానం. కాబట్టి ఎదుటాళ్ళ మీద వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. నీ కింద ఇన్ని తప్పులు పెట్టుకుని అసలు నువ్వు మమ్మల్ని విమర్శించే అంత స్థాయి కాదు నీది. కాబట్టి చాలా ఇంకొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు వరకు కూడాను ఏ రోజున కూడా మన నిడమానూరు కల్చర్ కాదు, మనం ప్రశాంతంగా ఉండే ఊరిని వాతావరణం పాడు చేయకూడదు అన్న ఉద్దేశంతో మేము ఉన్నాం. నువ్వు ఇంకా ఇట్లాగే ఏదో పదవి ఇచ్చేశారు, మేము డిస్ట్రిక్ట్ లెవెల్ పదవి ఇచ్చారని చెప్పి నువ్వు ఇలాగే రెచ్చిపోయి ఇట్లాగే మాట్లాడితే మాత్రం ఇంకా పద్ధతిగా ఉండదని హెచ్చరిస్తూ జాగ్రత్తగా ఉండమని మనం చేసుకుంటూ ఉంటున్నా. థ్యాంక్ యూ సోదరులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇతను నిన్న అధికార ప్రతినిధి, కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి హోదాలో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అదే సామెత ఉంది చూసారా, కొత్త పిచ్చోడికి పొద్దెరగదు అన్నట్టుగా. అతనికి మొన్న అధికార ప్రతినిధి హోదా వచ్చింది, నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. అతను ఏంటంటే నిన్నటి దాకా మాట్లాడినాడు, మొన్నటిదాకా మాట్లాడి నన్ను ఎందుకు మాట్లాడాడు, మొన్నటిదాకా అతనికి సర్పంచ్ పదవి ఉంది. ఆ సర్పంచ్ పదవి ఉన్నప్పుడు అతను చేసిన అవినీతి, అతను చేసిన ఇవి అన్నీ బయటకు వస్తాయని చెప్పి సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే పిచ్చివాగుడు, పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి ప్రలాపనలు చేసి అందరి మీద బురజల్లితే ఇక్కడ ఎవడో ఊరుకునేవాడు ఎవడో లేడు. అయితే అతను ఆ బేకరీకి సంబంధించి ఇక్కడ అన్యాక్రాంతం చేశారు, 10 సెంట్లు తీసుకున్నారు, 9 సెంట్లు తీసుకున్నారు, 3 కోట్లు 4 కోట్లు అని చెప్పి చెప్తున్నాడు కదా. అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, ప్రెస్ వారికి కూడా ఇది ఇస్తాం. దాంట్లోనే కన్స్ట్రక్షన్ చేశారు, దానిలోనే అది బేకరీ వారికి మనం లీజ్కి ఇవ్వడం జరిగింది. మిగతాది కూడా నేషనల్ హైవేకి సంబంధించింది, దాని బ్యూటిఫికేషన్ మాత్రమే చేశారు. వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళకి డబ్బులు ఎక్కువయ్యి నేషనల్ హైవే భూమిని బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 వచ్చేటప్పటికి దాంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, అసలు అతనికి ఆ సైట్ మీద అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, గతంలో అతను ఆ సైటు కబ్జా చేయడానికి ప్రయత్నించాడు అతను సర్పంచ్ అయిన తర్వాత. అప్పుడు వాళ్ళు ఒప్పుకోవాలి, ఇది అందరికీ ఊర్లో పెద్దలందరికీ తెలుసు, అందరి దగ్గరికి వచ్చారు. సరే అలాగే నేను డబ్బులు ఇస్తానని చెప్పి దాన్ని ఎంతో కొంత ఇచ్చి కొనుక్కుందామని ట్రై చేశాడు, అప్పుడు ఒప్పుకోవాలి. తర్వాత వాళ్ళు రెంట్కి ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తే 4 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. అక్షరాలు 4 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని దాన్ని రెంట్కి ఇప్పించుకున్నాడు. మళ్ళీ ఒక 6 నెలలు సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఖాళీ చేయించాడు, అప్పుడున్న ఈవోని ఉపయోగించి. వాళ్ళని అంత ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళకి ఇదయ్యి వాళ్ళు ఇప్పుడు దీనికి లీజ్ చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళ మీద బురద జల్లి ఇప్పుడు దానిలో కూడా ఇది కన్స్ట్రక్షన్ చేసి దీన్ని బేకరీకి ఇచ్చినప్పుడు కూడా డబ్బులు అడిగాడు. ఆ డబ్బులు ఇవ్వనందుకు ఒకే ఒక కారణంతో ఆ రోజు అతను ఇవాళ ఇది రాద్దాంతం చేస్తున్నాడు. ఆ రోజు చేయొచ్చు రాద్దాంతం, ఆ రోజు చేయలే. ఎందుకనంటే అతను ముట్టి కింద చాలా ఉన్నాయి కదా. అతని మీద ఆల్రెడీ పీజీఆర్ఎస్ కంప్లైంట్ ఉంది. పీజీఆర్ఎస్ కంప్లైంట్లో అతనికి మీకు ఆ కాపీ కూడా ఇస్తాను. ఇది వచ్చేటప్పటికి డిసెంబర్ 2025లో కంప్లైంట్ పెట్టారు. ఏమని, గ్రామంలో జరిగిన అవకతవకల మీద కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్ కూడా అతను మేనేజ్ చేసి ఇప్పటికీ టిల్ డేట్ నేను మీ మీడియా ముఖంగా కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఏంటంటే ఇవాళ వరకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు.
ఆ పీజీఆర్ఎస్ కంప్లైంట్లో సుమారు 2 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది గ్రామంలో. గ్రామ పంచాయతీ నిధుల్లో సుమారు 2 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. పీజీఆర్ఎస్ కంప్లైంట్ ప్రతి 3 నెలలకు ఒకసారి డిఎల్పిఓ గారు వచ్చి ఒక ఇది ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఈ కంప్లైంట్ మీద ఎవరైనా పీజీఆర్ఎస్ కంప్లైంట్ 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ 7 నెలలు అవుతుంది. ఇంతవరకు దీని మీద ఇది లేదు. ఈ పీజీఆర్ఎస్ కంప్లైంట్ ఇంక బయటికి రాదు అనే ధైర్యం తెచ్చుకొని నిన్న అధికార ప్రతినిధి వచ్చిన తర్వాత ఈ యాక్టింగ్ అంతా చేస్తున్నాడు. రెండోది, అక్కడ ఏదైతే లేఅవుట్ అన్నారో ఆ లేఅవుట్కి గ్రామంలో వాళ్ళకి ఎవరికి ఏ సంబంధం లేదు. ఇతను వెళ్ళి వాళ్ళని డబ్బులు అడిగాడు. ఇది ఒక్కటే కాదు, గ్రామంలో చూస్తే అతను రమ్మని చెప్పండి, మాజీ శాసనసభ్యుని రమ్మని చెప్పండి, నేను వస్తాను, అన్నయ్య వస్తాడు, మేమందరం వస్తాం, రామానగర్ మూల కట్ట మీద నుంచి నెహ్రూ నగర్ చివరి దాకా నడుద్దాం. ఎవరు అవినీతి చేశారంటే ఊర్లో వాళ్ళందరూ చెప్పుచ్చు కొడతారు ఒక్కొక్కరిని, అందరికీ తెలిసింది. మేము నడుస్తాం, మాకు ఎలా ఉంటుందో రెస్పాన్స్ కూడా చూదురు, కానీ రమ్మని చెప్పండి. ఇది నేను వాళ్ళిద్దరికి కలిపి సవాల్ ఇస్తున్నాం. అలాగే అతను నెహ్రూ నగర్లో ఉంటాడు, మొదటి రోడ్లో ఉంటాడు. గత 5 సంవత్సరాలు అతను సర్పంచ్. గత 2 సంవత్సరాల్లో మేము మా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 రోడ్లు వేసాం. ఒక్క రోడ్డు కూడా వేయలేదు. అతను గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. మేము 6 రోడ్లు వేసాం. అతను ఉండే కాలనీలోనే అతనికి విలువ లేదు. ఏంట్రా బాబు నువ్వేం చేయలేదు, వాళ్ళు వచ్చి చేస్తున్నారనే పరిస్థితిలోకి వచ్చాక ఇవాళ జిల్లా అధికార ప్రతినిధి అయిపోయి అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తున్నాడు. ఇంకా ఒక్క నిమిషం దీంతో పాటు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టామని చెప్పి చెప్తున్నాడు. అతని మీద పెట్టిన కేసులు 2019లోనే అతని పేరు మీద అటెంప్టివ్ మర్డర్ ఉంది. కేసు నెంబర్ 672 2019 పటమట. అలాగే 2024 జనవరిలో కొట్లాట కేసు ఉంది. అప్పుడు కూడా అతనే సర్పంచ్, అతనే గవర్నమెంట్లో ఉన్నాడు, అతనే ఎమ్మెల్యే కూడా అతని మనిషే. అది 613/2024. 2024 ఆగస్టులో మాత్రం ఒక కేసు నమోదైంది. ఈ కేసు ఏంటంటే పేకాట ఆడారని చెప్పి కేసు పెట్టారు. ఇది కూడా పెట్టింది మన పిఎస్ పరిధిలో కానీ మన కాన్స్టిట్యున్సీలో కూడా కాదు, పెనంలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో. కేసు నెంబర్ 751/2024. ఇది ఒక్కటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి వెంకట్రావు గారిని విమర్శించే స్థాయి అతనిది కాదు. దానికి విమర్శించుకుంటే నా మీద కేసు పెట్టారు, పేకాట కేసు, దానిలో తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు అందరూ ఉన్నారు, అందుకనే పెద్ద ఇష్యూ అవ్వాలి. ఆ పేకాట కేసు పెట్టారని పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆయన మీద పెట్టుకోమంటే ప్రెస్ మీట్, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇతని మీద పెట్టిన కేసులు ఈ మన 2024 గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక కేసు, అది కూడా పక్క కాన్స్టిట్యున్సీలో పెట్టిన కేసు. తర్వాత ఎమ్మెల్యే గారు రాజీనామా చేయాలంటాడు ఇతను. ఎమ్మెల్యే గారు ఎందుకు రాజీనామా చేస్తాడే? మరి ఆ రోజు మాజీ శాసనసభ్యుడు మా 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 సైకిల్ గుర్తు మీద గెలిచి నీ పార్టీలోకి వచ్చినప్పుడు అడగలేదే నువ్వు? అప్పుడేం చేసావు? నువ్వు రాజీనామా చేసినా మా పార్టీలో కానీ అడగలేదే? శుభ్రంగా గెలిచి రోజు అభివృద్ధి పనులు చేస్తా నీ కాలనీలోనే 6 రోడ్లు వేసారు. నీ కాలనీలో 6 రోడ్లు వేసి గ్రామాల్లో అన్ని రోడ్లు, డ్రైన్లు విపరీతంగా డెవలప్మెంట్ వర్కులు జరుగుతుంటాయంట. ఎమ్మెల్యే గారు రాజీనామా చేసి వీడి కోసం వచ్చి అక్కడ పోటీ చేయాలంట. మళ్ళీ వెళ్ళి నీ 11 మంది గెలిచిన వాళ్ళని వెళ్ళి రాజీనామా చేసి కావాలంటే బల నిరూపణ అక్కడ చేసుకోండి. ఇక్కడ వచ్చి చేసే అసలు నీ స్థాయి అది కాదు. నువ్వు ఈ గ్రామానికే ఇవాళ వరకు కూడా గ్రామంలో అందరూ చాలా సాఫ్ట్గా, సైలెంట్గా, ఎటువంటి గొడవలు జరగకూడదు, ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పి, ఏమి ఇది ఉండకూడదని ఎవరు అగ్రెసివ్గా వెళ్ళలేదు. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు బుర్ర జల్లితే కుదరదు. రామానగర్ నుంచి నెహ్రూ నగర్ వరకు ప్రతి ఒక్క ఇల్లు కట్టుకున్నవాడి దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు. ప్రతి ఒక్క దానిలో అవినీతి చేసావు. అసలు నీ అవినీతి బాగోతో మమ్మల్ని కాదండి, మీరు ప్రెస్ వాళ్ళు వెళ్ళి మొత్తం బీసీ కాలనీలో కానీ ఊర్లో కానీ ఎక్కడైనా తిరిగి అడగండి, అక్కడ చెప్తారు వాళ్ళు అవినీతి. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నీ ఐటీ రిటర్న్స్ ఏంటి? అసలు నువ్వు వ్యాపారాల మీద నీకేంటి? వ్యాపారాల మీద జోలికి నువ్వు ఎందుకు వస్తావు? నువ్వు 2024 తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళ కాళ్ళు పట్టుకొని, తెలుగుదేశం నాయకులు కొంతమంది కాళ్ళు పట్టుకొని నీ బస్సుల్ని, హైర్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీలు తిరుగుతున్నాయి. అవి ఎలా తిరుగుతున్నాయి? అవన్నీ మేము ఆ రోజున అడిగామా? నీ వ్యాపారం నీది, నీ సంబంధాలు నీవి, నీ వ్యవహారం నీది, నీ జోలికి మేము ఎప్పుడు రాలేదు. ఎందుకనంటే గ్రామంలో మా అభివృద్ధే మా ఆకాంక్ష, అభివృద్ధి పదంలోనే మేము నడుస్తున్నాం. అంతేగాని ఇలాంటి కుళ్ళు రాజకీయాలు, కుతంత్రాలు మాకు తెలియదు. చెరువు విషయంలో కూడా ఇలాగే విషయం చిమ్మావు, ఇలాగే చేసావు. చెరువు విషయంలో కూడా అది స్వచ్ఛందంగా దాతలు వచ్చి చెరువు బాగు చేస్తుంటే చెరువు బాగు చేయొద్దని నువ్వే అంటావు, బాగు చేయమని నువ్వే అంటావు. దానిలో వచ్చేటప్పటికి వినాయకుడు గుడి టెంపుల్, దాని తాలూకా ఒక కమ్యూనిటీ హాల్ ఉంటాయి. అలాగే బ్రహ్మంగారి గుడి, దాని తాలూకా కమ్యూనిటీ హాల్ ఉంటాయి. అవి తొలగించాలంటావు నువ్వే. మళ్ళీ వాళ్ళని పిలిచాము, మీరు ఇంకోటి కట్టుకోండి, ఎవరేం చేస్తారో నేను చూసుకుంటానంటావు నువ్వే. అసలు ఇలాంటి కుళ్ళు రాజకీయాలు, కుతంత్రాలు ఇవి ఇంకా సాగవు. ఇలాంటివి చేస్తే మాత్రం తిప్పి కొడతాము. కబడ్దారు చెప్తున్నా రంగారావు.